أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. هو الذي ينزل على عبده آيات بينات ليخرجكم من الظلمات إلى النور وإن الله بكم لرؤوف رحيم. తన దాసుని ముహమ్మద్ పై స్పష్టమైన ఆయాత్ సూచనలు అవతరింపజేసేవాడు ఆయనే. అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకురావటానికి, మరియు నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణా ప్రదాత. وما لكم ألا تنفقوا في سبيل الله ولله ميراث السماوات والأرض لا يستوي منكم من أنفق من قبل الفتح وقاتل أولئك أعظم درجة من الذين أنفقوا من بعد وقاتلوا وكلا وعد الله الحسنى والله بما تعملون خبير. మరియు మీకేమైంది? మీరెందుకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం లేదు? ఆకాశాలు మరియు భూమి యొక్క వారసత్వం అల్లాహకే చెందుతుంది. మక్కా విజయానికి ముందు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన వారితో మరియు పోరాడిన వారితో, మక్కా విజయం తరువాత పోరాడిన వారు మరియు ఖర్చు పెట్టిన వారు సమానులు కాజాలరు. అలాంటి వారి స్థానం విజయం తరువాత అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టిన మరియు పోరాడిన వారి కంటే గొప్పది. కానీ వారందరికీ అల్లాహ్ ఉత్తమమైన ప్రతిఫల వాగ్దానం చేశాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.